హాయ్ వ్యూయర్స్, ఈరోజు టాపిక్ మనం ఎయిర్ లేయరింగ్ గురించి మాట్లాడుకుంటాం. ఎయిర్ లేయరింగ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది సీడ్స్ ద్వారా ట్రై చేస్తారు, కటింగ్స్ ద్వారా చేస్తారు. వాటిల్లో 50% 40% రేషియోస్లో మనకి మొక్కలు వస్తాయి. బట్ ఎయిర్ లేయరింగ్ అనేది 100% ఈ సేమ్ క్యారెక్టర్ అదే మొక్క మనం కాపీ చేయగలుగుతాం, క్లోనింగ్ లాగా. లేయరింగ్లో కూడా మనం టెక్నిక్స్ ఉన్నాయి. చిన్న బేసిక్గా మన ఓల్డెన్ డేస్లో మన అమ్మమ్మల టైంలో కూడా అంట్లు కట్టేవారు, గులాబీ అంట్లని. అంట్లు ఎలా కట్టేవారంటే గులాబీ కొమ్మని కట్టి ఇలా మట్టి మీద పెట్టి దాని మీద బరువు పెట్టి అంటు కట్టేవారు. ఈ మొక్క చూడండి, మనకి దీన్ని నేను ఇంత పొడుగైపోయింది కాబట్టి దీన్ని ఇక్కడ ఎయిర్ లేయర్ చేయాలనుకుంటున్నాను. ఈ మొక్క సపరేట్ చేయాలనుకుంటున్నాను, ఈ ట్రంక్ని వేరేగా చేయాలనుకుంటున్నాను. దీనికి అంటు కడతాను, పాత స్టైల్లో కడతాను ఫస్ట్. ఇది మనం ఇలాంటి మామూలుగా ఎందులో పెంచాలనుకుంటున్నాం ఆ పాట్ తీసుకుంటాం. ఆ పాట్ తీసుకొని ఈ మొక్కని జస్ట్ ఇలా పెట్టుకొని మనం అనుకున్న నైఫ్ తీసుకొని ఇది ఎక్కడ టచ్ అవుతుందో చూసుకొని, ఇది ఎక్కడ టచ్ అవుతుందో సాయిల్కి మనం చూసుకొని ఇక్కడ జస్ట్ కొంచెం బార్క్ తీసుకుంటాం. అంటే దాని మీద ఉన్న బార్క్ని ఇలాగా నీట్గా చేసుకుంటాం. ఓకే, ఇక్కడ తీసుకొని మనం అనుకునేదాకా రూట్ పౌడర్ కానీ లేకపోతే మీ దగ్గర లేదనుకుంటే ఈ సినమన్ కానీ ఏదైనా రాసి మనం జస్ట్ ఇక్కడ రూట్ పౌడర్ రాసి, ఓకే, దీన్ని నేను ఇక్కడ ఇలా మట్టి తవ్వుకొని మనం ఇక్కడ కట్ చేస్తాం కదా, ఆ పార్ట్ని మనం భూమిలో పెట్టుకుంటాం. భూమిలో పెట్టుకున్నాక జస్ట్ దీని మీద భూమి మీద పెట్టాక మనం దీని మీద సాయిల్ కప్పుకొని ఇలా జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా సాయిల్ కప్పేసి, ఇది సింపుల్ టెక్నిక్. ఇలా సాయిల్ కప్పేసి ఏదైనా ఒక బరువైన ఐటమ్ దీని మీద మనం ఇలా పెట్టేసుకుంటాం. ఇలా బరువైన ఐటమ్ పెడతాం. ఇది ఒక టెక్నిక్. ఇప్పుడు చూడండి, ఇది ఒక మొక్క. ఈ కొమ్మ నుంచి ఈ కొమ్మకి ఈ గోళంలో మనం ఇలా అంటు కడుతున్నాం అంటే సింపుల్. ఇలా ఉన్నదాన్ని ఇలా బరువు పెట్టి సింపుల్గా ఈ కొమ్మని మనం చూపిస్తాను. ఈ కొమ్మని ఇలా బరువు పెట్టి ఇలా కట్టాను. దీంతో కట్ చేసి రూట్ పౌడర్ పెట్టి ఇది మనకి 45 డేస్లో మనకి హ్యాపీగా ఒక కొత్త మొక్క తయారైపోతుంది. ఇది ఒకసారి మీకు తర్వాత 45 డేస్లో చూపిస్తాను. మనం ఇప్పుడు అంటు కట్టడం ఎలాగో చూస్తాం పాత పద్ధతిలో. సెకండ్ టెక్నిక్ ఏంటంటే మనం ఎయిర్ లేయరింగ్ ఒక పాలిథిన్ బ్యాగ్ తీసుకొని ఒక పెట్టు, ఇది ఆల్రెడీ వర్మీ కాంపోస్ట్ కలుపుకొని మిక్స్ విత్ శాండ్తో అది కలిపి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మన ఎయిర్ లేయరింగ్కి ఇప్పుడు కావాల్సిన మెటీరియల్ ఫస్ట్ చెప్తాను. ఇలా షార్ప్గా ఉన్నది ఏదైనా ఒక నైఫ్ తీసుకోండి. రెండోది ఇలాంటి పాలిథిన్ కవర్ కావాలి. పాలిథిన్ కవర్ మీకు కనిపిస్తుంది, ఓకే. రెండోది మనకి ఈ ట్యాగ్స్ దొరుకుతాయి కరెంటు హార్డ్వేర్ షాప్లో అట్లా కరెంటు వైర్లు కట్టడానికి ఈ ట్యాగ్స్ ఉంటాయి. ఈ ట్యాగ్స్ మనం టైట్ చేసుకోవడానికి ట్యాగ్స్ వాడతాం. ఇది ఒక 2 ట్యాగ్స్ 3 ట్యాగ్స్ పెట్టుకోండి. ఇంకా మన దగ్గర సిల్వర్ ఫాయిల్ ఒకటి కావాలి. సిల్వర్ ఫాయిల్ లేదా మనం ఒక క్లాత్ అయినా వాడచ్చు. దీనికి ప్రజెంట్ సిల్వర్ ఫాయిల్ నా దగ్గర ఉంది, నేను వాడుతున్నాను. అండ్ మనం వాడే మెటీరియల్ లోపల ఒకటి కోకోపెట్టి వాడతాం. కోకోపెట్టి ఎందుకంటే చెమ్మదనం ఉంటుంది, చెమ్మదనం కోసం కోకోపెట్టి వాడతాం. అండ్ అలాగే వర్మీ కాంపోస్ట్, ఈ 2 కలుపుకొని మనం మిక్సర్ చేస్తాం. మిక్సర్ చేసి దీనికి ఎయిర్ లేయరింగ్ చేస్తాం. ఎయిర్ లేయరింగ్ చేసినప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ సన్నం అయింది, ఇక్కడ లావు ఉంది. మనకి ట్యాపర్ కావాలనుకున్నాం, మనం ఇక్కడ కట్ చేస్తే ఈ మొక్క మళ్ళీ మనకి సపరేట్గా చిన్న మ్యామీ బాన్సాయ్ తయారవుతుంది. ఇది లావుగా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎయిర్ లేయరింగ్ చేస్తాం. ఈ ఏరియాలో ఎయిర్ లేయరింగ్ చేస్తే ఇది మనకి ట్రంక్ లావుగా వస్తుంది, చెట్టు బాగా తయారవుతుంది. ఇది హెల్తీగా ఉంది, గ్రీనరీగా ఉంది. చూడండి, మొక్క గ్రీన్గా ఉంది. మనం గ్రీన్గా ఉన్న మొక్క సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కొమ్మ ఎక్కడైనా ఎంచుకున్నప్పుడు కొమ్మ ఇలా లావుగా ఉండి మధ్యలో ట్యాపర్ చేయడానికి ఉండాలి. ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ చూసుకున్నాం కదా అంటు కట్టడం ఎలాగన్నది. ఇప్పుడు ఎయిర్ లేయరింగ్లో సెకండ్ మెథడ్ ఏంటంటే, సెకండ్ మెథడ్ మనం ఇది ఇందాక చెప్పిన కోకోపెట్టు, వర్మీ కాంపోస్టు, ఈ చిన్న శాండ్ కలుపుకొని మనం ఇప్పుడు దీన్ని అంటు కట్టడం చూపిస్తాను. అంటు కట్టడానికి కావాల్సిన సామాన్లు కూడా చెప్పాను మీకు. అవన్నీ ఇప్పుడు క్లోజప్లో చూపిస్తాను మీకు ఎలా చేయాలో. జాగ్రత్తగా చూడండి ఒకసారి. క్లోజ్ ఫ్రెండ్స్, ఇక్కడ లావుగా ఉంది, ఇక్కడ సన్నంగా ఉంది కాబట్టి మనం ఇక్కడ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ మనం దీన్ని ఈ బెరడ్ని ఫస్ట్ ఈ లేయర్ని తీసేయాలి. ఈ లేయర్నికి మనం అక్కడ ఈ పైన కిందన మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ లెవెల్ దాకా మనం ఇలా
ఇలా తీసేస్తాం. వేరండి ఒకసారి మీకు క్లోజప్లో చూపిస్తాను. ఇలా తీస్తాం. ఇలాగా మనం రౌండ్గా గీత గీసుకొని రౌండ్గా చేస్తాం ఇది. ఓకే, ఇది రౌండ్గా మనం 2 చోట్ల గీత గీసుకొని చూడండి. మీకు ఎగ్జాక్ట్గా ఇందులో పెద్ద కష్టమైంది ఏం లేదు. మనం పై బెరెడ్ని తీసేస్తున్నాం. మొక్కకి ఏమీ డ్యామేజ్ అవ్వదు. మొక్క హ్యాపీగా గ్రో అవుతుంటుంది. మనకి ఇక్కడ నుంచి రూట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ రూట్ హార్మోను ఏదైనా రూట్ పౌడర్ కానీ, రూట్ పౌడర్ కాకపోతే రూట్ పౌడర్ లేని వాళ్ళు సినిమన్ పౌడర్ కానీ, ఇంకా అది లేని వాళ్ళు ఓకే అలోవెరా లీఫ్ కానీ, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి నేను చెప్తాను. ఓకే, యాపిల్ వెడ్ శనిగర్ కానీ, ఇలా వెనిగర్ కానీ, ఇలా కొన్ని రాసుకొని ఇప్పుడు చూసారా ఈ లేయర్గా తీస్తాను. ఇది రౌండ్గా తీసాక మీకు ఇంకేదైనా క్లియర్గా లేదనిపిస్తే జస్ట్ మళ్ళీ ఒకసారి క్లియర్గా ఇలా చేసుకోండి. నీట్గా రౌండ్గా కట్ చేసుకోండి. ఇచ్చోండి రౌండ్గా కట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ చెప్పే సిస్టమ్ ఏంటంటే మళ్ళీ చెప్తాను. రూటింగ్ పౌడర్ కానీ ఈ సినిమన్ పౌడర్ కానీ, రూటింగ్ పౌడర్ కానీ సినిమన్ పౌడర్ కానీ మనం దీనికి వాడతాం. అది ఎందుకంటే మనకి రూట్స్ ఫాస్ట్గా గ్రో అవ్వడానికి. నేనైతే రూటింగ్ పౌడర్ వాడుతున్నాను ప్రజెంట్ నా దగ్గర ఉంది కాబట్టి, లేకపోతే నేను మీకు సినిమన్ వాడి చూపిద్దాను. ఓకే, ఓకే క్లియర్. రూట్ పౌడర్ రాసిన తర్వాత ఇలా పాలిథిన్ కవర్ తీసుకొని పాలిథిన్లో మనం ఇందాక కోకోపిట్ వర్మీ కాంపోస్ట్ కలిపిన మిక్స్ని మనం వాటర్లో నానబెట్టి చెమ్మదనం ఉండడానికి ఆ తేమ కోసం అనేది పెట్టి దీన్ని మనం ఇప్పుడు ఇందాక ఆ ట్రంక్కి ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడ దాన్ని చుట్టుకుంటాం జాగ్రత్తగా. ఓకే, ఒకసారి చూడండి. అది ఒక్కసారి నేను చూస్తాను. ఓకే, ఒక్క నిమిషం. ఇలా చుట్టుకొని దీనికి మనం అయితే వైర్ కానీ లేదా ఒక తాడు కానీ ఏదైనా తీసుకొని మరి దేనితోటైనా ఇది టై చేసుకోవచ్చు. కొంచెం ఈజీగా ఉంటుందని ఇప్పుడు కొత్తగా మార్కెట్లో ఈ ట్యాగ్స్ దొరుకుతున్నాయి. ఈ ట్యాగ్స్ మనం కరెంట్ వైర్లకి వాటికి వాడతారు, ఎలక్ట్రిక్ వైర్కి. ఈ ట్యాగ్ని మనం సింపుల్గా ఈజీ టు టై. అది మనం దీన్ని ఇలా చుట్టుకొని దీన్ని టైట్గా లాక్కోవాలి. దీన్ని జిప్ టైస్ అంటారు. ఇది హ్యాపీగా మనం గట్టిగా టై చేసుకుంటే ఫ్రెండ్స్, ఇది ఎయిర్ లేరింగ్ కంప్లీట్గా పైన కిందన ట్యాగ్ చేసాం. ఎందుకంటే టైట్గా ఉండడం కోసం నాట్స్ చేసి మనం అనుకున్న చోట ఎయిర్ లేర్ చేసాం. మధ్యలో ఈ కోకోపీట్ ఎప్పుడు తడిగా ఉండాలి, అది వెట్టగా ఉండాలి. దానికి కానీ పొరపాటున ఎండ తగిలిందనుకోండి ఈ వాటర్ ఆవిరైపోతుంది. సో వాటర్ ఆరిపోకుండా ఉండాలంటే మీరు ఏదైనా గోని కప్పచ్చు లేదా క్లాత్ పీస్ కప్పచ్చు. ఏదైనా కప్పి ఎండలైట్ డైరెక్ట్ తగిలి ఇందులో వాటర్ తేమ ఎండిపోకన్నా మీరు దీనికి ఏదైనా కవర్ చేయండి. నేనైతే వాడేది జస్ట్ ఈ ఫాయిల్ ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈ ఫాయిల్ నేను వాడతాను. ఇది జస్ట్ మీరు చూడండి ఒకసారి, ఎండ తగలకుండా మనం ట్యాగ్ చేసాం, తేమ ఉంచాం. ఆ తేమ ఆరిపోగానే ఎండలైట్ ఒకవేళ మీ మొక్క ఎండలో ఉన్నట్టయితే ఇలాగ ఫాయిల్తో కానీ లేదా క్లాత్తో కానీ ఏదైనా కవర్ చేసుకోవచ్చు. ఇది ఎండదు. ఇది కంప్లీట్గా ఇలాగ 40 days మనం ఉంచితే ఆటోమేటిక్గా మంచిగా రూట్ పౌడర్ వేసాం కాబట్టి మంచిగా రూట్స్ వస్తాయి. ఇది ఒక సపరేట్ ప్లాంట్ తయారవుతుంది. ఐ అడ్వైజ్ యూ ఆల్, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాన్. ఎయిర్ లేరింగ్ చేయండి. మ్యాక్సిమం మీ మొక్కల్ని ప్రాపగేట్ చేసుకొని ఎక్కువ చేయాలనుకుంటే మంచి మొక్క మీ దగ్గర ఉన్న మంచి మొక్కకి ప్రాపగేషన్ చేసుకొని 1-20 చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒక సిస్టమ్ చూపిస్తాను మీకు. సేమ్ ఇందాకలాగే అది బార్క్ కట్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ లావు ఉంది చూసారా,
ఈ కొమ్మలో ఇక్కడ 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 కనిపిస్తుంది చూడండి, ఇక్కడ లావు ఉంది, ఇక్కడ సన్నంగా ఉంది. సో ఇక్కడ మనం కట్ చేసుకుంటాం, ఈ ముక్క తీసుకుంటాం, ఇక్కడ గీత గీస్తున్నాం చూడండి, కట్ చేస్తున్నాం, రౌండ్ కట్ చేసి ఇది తీస్తాను. ఇప్పుడు ఇక్కడ బార్క్ మొత్తం క్లోజ్ చేసి ఇది రౌండ్గా. ఇప్పుడు దీనికి మనం ఇంతకులాగా ఇలాంటి ముచ్చు కవర్ వాడకుండా మనం సింపుల్గా ఒక టెక్నిక్ ఉంది ఇందులో. ఈ గ్లాస్ కట్ చేసి గ్లాస్ని మనం ఇందులో డైరెక్ట్గా పెట్టేస్తాం. గ్లాస్ని కట్ చేసి ఇలా గ్లాసులో పెట్టేస్తాం. గ్లాస్ని కట్ చేయడం వేసారంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ని నేను ఇదైనా వాడచ్చు, మనం ఇదైనా వాడచ్చు, ఈ రెండింటిలో ఏదైనా వాడుకోవచ్చు. లేదు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ అందరికి ఈ గ్లాస్ కట్ చేసి చూపిస్తాను. ఈ గ్లాస్లో చూడండి, ఈ బ్లేడ్ తోటి మనం స్ట్రైట్గా కట్ చేసుకుంటాం. స్ట్రైట్ కట్ చేసుకొని కింద రౌండ్గా ఈ పార్ట్ తీసేస్తాం. తీసాక ఇది ఇలా వస్తుంది, చూసారా క్లియర్గా? ఇది క్లియర్గా ఇలా ఉంటుంది మొక్క. ఇందులోనే మొక్క మనకు రెడీ అయిపోతుంది, ఇంకా మళ్ళీ మనం ఇంకేం చేయక్కర్లేదు. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇందులో మనం ఫిల్లింగ్ చేసుకుంటున్నాం. ఇది ఫిల్లింగ్ చేసుకొని దీన్ని మనం టేప్తో మనం కట్టుకుంటాం. దీనికి మనం ఇప్పుడు వైట్ టేప్ వేసి ఈ వైట్ టేప్ని మనం రౌండ్గా చుట్టేస్తాం. ఎక్కడైతే కట్ చేసామో ఆ వైట్ టేప్ని క్లోజ్ చేసేస్తాం. వైట్ టేప్ని క్లోజ్ చేసి దీన్ని ఇంకా మన కదలకుండా ఉండాలంటే ఓకేనా, క్లియర్గా ఉందా? ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక పద్ధతి. ఇందాక మీకు చూపించిన పద్ధతి మీకు ఫస్ట్ పద్ధతి అంటుకట్టాను, సెకండ్ పద్ధతి ఇలా సిల్వర్ ఫాయిల్లో కట్టి మనం ఎయిర్ లేరింగ్ చేసుకున్నాం. ఇది థర్డ్ పద్ధతి. మనం ఏంటంటే ఇలా డైరెక్ట్గా ఏదైనా ఒక ప్లాస్టిక్ పాట్ తీసుకొని, లేదంటే మీకు ప్లాస్టిక్ పాట్ వద్దనుకుంటే ఇలా బాటిల్ తీసుకొని, ఏదైనా మనం బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఇలా మనం చేసుకోవచ్చు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫైస్ కావాలన్నా నాకు క్లియర్గా నా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ ఎయిర్ లేరింగ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు తెచ్చిన మొక్కని 10 రెట్లు చేయాలన్నా, మీ మొక్కల్ని 10 మందికి 10 గిఫ్ట్లుగా తయారు చేయాలన్నా ఎయిర్ లేరింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దీన్ని మాత్రం మీరు క్లియర్గా ప్రాక్టీస్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నా నా కామెంట్ బాక్స్లో రాయండి, నాకు మళ్ళీ నేను ఆన్సర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్. మీకు రియల్గా లైక్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.